రైట్. అందుకనే దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చి గణపరచమన్నాడు దేవుడు. ఎందుకు ఇచ్చి గణపరచమంటున్నాడు దేవుడు అంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా కలుగుతుంది అందుకు. రెండవది, దేవుని గణపరుస్తున్నావు అందుకు. దేవుని గణపరుస్తున్నావు, ఇచ్చి గణపరుస్తున్నావు. ఇవ్వడం శ్రేష్టమైనది ఇవ్వాలి దేవునికి. దేవునికి ఎలా ఇవ్వాలండి? శ్రేష్టమైనది ఇవ్వాలి. తర్వాత ఆయనకి ఇచ్చి గణపరచాలి, అంటే విస్తారంగా, అంటే మంచివి ఇవ్వాలి ఆయనకి. ప్రథమ ఫలములు, మొక్కుబడులు, దశంభాగాలు ఇవన్నీ ఉన్నాయి. దీవంపడ్డానికే ఇవన్నీ కూడా, ఆశీర్వదింపడ్డానికే. ఇవన్నీ ఇస్తే దేవుడు ఇచ్చేస్తాడు, రుణం ఉంచుకోడు దేవుడు. కానీ దేవుడు ఇప్పుడు ఒక పెళ్లి కార్డు ఇచ్చామనుకోండి, పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు మనం వెళ్తారు, ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఇస్తారు వాళ్ళు. ఇచ్చినప్పుడు మళ్ళీ 4 పెళ్లి కార్డు వస్తుంది, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు 100 ఇచ్చారు కనుక నేను ఎంత ఇస్తాను, ₹1 కలిపి లేదా 10 రూపాయలు కలిపి ఇస్తానంటారు కదా చాలామంది. అంతే కదా, రుణం ఉంచుకోరు. కానీ దేవుడు రుణం ₹1, ₹10, ₹100 ఎక్స్ట్రా ఇవ్వడు దేవుడు, విస్తారంగా ఇస్తాడు దేవుడు.